వరంగల్ కేంద్రంగా గత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ సభ పెట్టారని, ఆ సభలో అధికారంలోకి వస్తే హామీలు నెరవేరుస్తామని రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ మేరకు హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ మర్చి రైతుల్ని మోసం చేసిందని అన్నారు. మే 6వ తేదీన వరంగల్ కేంద్రంలో రైతు సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 22లో వరంగల్ కేంద్రంగా గత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక రైతు డిక్లరేషన్ సభ అనేది పెట్టారు. ఆ సభలో మా ప్రభుత్వం కనుక వస్తే రైతులకి మేము ఏ రకమైనటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పని రాహుల్ గాంధీ గారు స్వయంగా హాజరైన ఆ సభలో ఆయనతో పాటు డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ప్రభుత్వం వచ్చాక రుణమాఫీ సంబంధించి వారు చేసినటువంటి దుర్మార్గం చిన్న సన్నది కాదు. 50,000 కోట్ల రూపాయల పైన రుణమాఫీకి సంబంధించి రైతులు రుణం చేసింది ఉంటే, కానీ వారు చేసింది 20,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా 25-30% రుణమాఫీ అనేది జరగలే. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగంతో పాటు అన్ని వర్గాలను దగా చేసి, మోసం చేసి 6 గ్యారంటీలు 420 హామీలతోని అనేక డిక్లరేషన్ పెట్టి అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ప్రజానికానికే కాదు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అన్నపూర్ణగా వివరించి దేశానికే ఆదర్శంగా నిలిచి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంటుతో పాటు అనేక సదుపాయాలు కల్పించినటువంటి కేసీఆర్ పాలన, మరి ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తే రైతాంగం ఆత్మహత్యల దశకు మరి పయనిస్తున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. మరి పోరుగల్ అంటే ఓరుగల్లో 2022లో రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారి జాతీయ నాయకులు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి పోరుగల్ల పైన అనేక రైతాంగానికి హామీలు ఇచ్చి ఈరోజు ఇప్పటి వరకు కూడా ఒక హామీ కూడా నెరవేర్చలే. కాబట్టి మరి దాన్ని పురస్కరించుకొని మే 6న ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సమావేశమై ఖచ్చితంగా అదే రోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం నుంచి రైతు ప్రజలను తీసుకొచ్చి సుమారు 10,000కు తగ్గకుండా రైతు సదస్సు నిర్వహించాలని చెప్పి మరి 2-3 ప్రదేశాలు చూడడం జరిగింది.